సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ వద్ద వికలాంగుల ఆందోళన పెన్షన్ పెంచాలని ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్, విహెచ్పీఎస్ ఆధ్వర్యంలో సూర్యాపేట కలెక్టరేట్ ముందు వికలాంగులు, ఆసరా పెన్షన్దారులు భారీగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం వికలాంగులకు నెలకు 6,000, ఇతర ఆసరా పెన్షన్దారులకు 4,000, తీవ్ర వైకల్యం గల వికలాంగులకు 15,000 పెన్షన్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. హామీ ఇచ్చిన తేదీ నుండి బకాయిలతో చెల్లించాలని కోరారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ పెన్షన్ మంజూరు చేయాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే అన్ని ప్రభుత్వ శాఖల్లో 4% ఉద్యోగాలు భర్తీ చేయాలని, రోస్టర్లు 10 లోపు సవరించాలని, డ్రెస్ కోడ్ ఉద్యోగాల్లోనూ 4% రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని కూడా డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు పాల్గొన్నారు. 20 నెలలుగా గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు 2,000 రూపాయల పెన్షన్ చాలమని చెప్పి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి 20 నెలలు గడుస్తూ ఉన్నది. మరి 20 నెలలుగా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు మాట్లాడడం లేదు, మనం ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేలు మాట్లాడడం లేదు. కానీ రైతు బంధు పేరుతో రైతులకు, వందలాది ఎకరాలు ఉన్నటువంటి రైతులకు లక్షల రూపాయలు మరి వృధా చేస్తా ఉన్నారు. అదేవిధంగా కాలువల పేరుతోటి, శుద్ధి పేరుతోటి లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తా ఉన్నారు. కానీ సమాజంలో ఉండబడేటువంటి, పేదరికంలో ఉండబడేటువంటి వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు మాత్రం ఈ ప్రభుత్వం కనిపించడం లేదని చెప్పి మహాజన నేత మందకృష్ణ మాదిగ గారు ఈ సమాజంలో ఉండబడేటువంటి పేద వర్గాల కోసం, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, అణగారిన వర్గాల కోసం మరి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాడు. అదే క్రమంలో మహాజన నేత ఈ రోజు పిలుపునిచ్చినటువంటి ప్రకారం 20 నెలలుగా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్లు పెంచిస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వకుండా మరి ఈ యొక్క వికలాంగుల్ని, వృద్ధుల్ని, పేద వర్గాల్ని మోసం చేస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ ఈ రోజు వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో, చేయుత పెన్షన్దారుల ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ యొక్క అండదండతో మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఈ రోజు కలెక్టరేట్లో ముట్టడి చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు కూడా ఇప్పటికైనా ఆలోచన చేసి ఈ వృద్ధులు, వితంతువులు, వికలాంగులు అంతా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వికలాంగులు కూడా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు, పేదరికంలో ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళకు వెంటనే వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు 2,000 నుంచి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఎంఆర్పీఎస్, విహెచ్పీఎస్ పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలంతా అక్టోబర్ 11వ తారీఖున ఈ రాష్ట్రాన్ని అట్టుడికేలాగా లక్షలాది మందితో హైదరాబాద్ పోయి హైదరాబాద్ ని ముట్టడిస్తాం. ఈ రేవంత్ రెడ్డి యొక్క తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు పెంచాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, చేయుత పెన్షన్దారుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం ఈ యొక్క 33 జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని వారి ఆదేశానుసారం ఈ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో చేయుత పెన్షన్దారుల ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం ఏంటంటే, ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరి వికలాంగులకు 4,000 రూపాయల పెన్షన్ అండి 6,000 రూపాయలు ఇస్తానని, అదేవిధంగా మరి 2,000 రూపాయల పెన్షన్దారులకు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు మరియు అదేవిధంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు, కండరాల క్షీణత వారికి కూడా పెన్షన్ పెంచుతామని చెప్పి నేటికి 20 నెలలు గడుస్తున్న అధికారంలోకి వచ్చి మా యొక్క పెన్షన్దారులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి మాకు పెన్షన్ పెంచుతున్న మాటతోని ఆ మాటకు కట్టుబడి ఉండి, వారి మేనిఫెస్టోకి కట్టుబడి ఉండి మేమందరం కూడా ఓట్లేసి అండగా నిలబడ్డ సందర్భం ఉన్నది. కాబట్టి ఇప్పటికీ 20 నెలలు గడుస్తున్నా నేటికి ప్రభుత్వం పెన్షన్ మీద స్పందించకపోవడం, అదేవిధంగా 10 సంవత్సరాల అధికారంలో ఉండి వారి మేనిఫెస్టో కూడా ఇచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నేటికి నోరు మెదపకపోవడం మాకు ఆందోళనకరంగా ఉందని చెప్పేసి మేము రోడ్లెక్కి ధర్నాలు చేస్తూ రాస్తారోకోలు చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా 20 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ గత 2 నెలల కాలం నుంచి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు యొక్క కార్యాచరణ ప్రకటించి జిల్లా వ్యాప్తంగా, నియోజకవర్గాల వ్యాప్తంగా సన్నాహక సభలు నిర్వహిస్తుంటే నేటికి ప్రభుత్వం స్పందించకుండా, ప్రతిపక్షాలు కూడా మాట్లాడకుండా ఈ యొక్క పెన్షన్దారులను అవమానపరుస్తూ మరి మా పెన్షన్ పెంచకపోవడాన్ని దారుణమని, రాబోయే రోజుల్లో మందకృష్ణ మాదిగ గారు ఏ కార్యాచరణ ఇచ్చినా లక్షలాది మందిని హైదరాబాద్ తరలించి ఖచ్చితంగా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరి రేపు గ్రామాల్లో చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా వారి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునే విధంగా మా యొక్క పెన్షన్దారులను
తీసుకుంటామని ఖచ్చితంగా రేపు హైదరాబాద్ లో నిర్వహించబోయేటటువంటి ధర్నా కార్యక్రమంలో మరి ఎల్బీ స్టేడియం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించింది లక్షలాది మందిని మేము అక్కడ కూడగట్టి మా యొక్క చేయుత పెన్షన్దారుల దమ్మేందో చూపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి టిఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చే ఎలక్షన్ లో తగిన గుణపాఠం చెప్పేందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఇప్పటికైనా స్పందించి ఈ యొక్క జిల్లా కలెక్టరేట్ లో 33 జిల్లాలు జరుగుతున్నాయి మా యొక్క బాధ మా యొక్క ఆవేదన నన్ను చూసి ఖచ్చితంగా రేపటిలోగా ప్రభుత్వం స్పందించి మా యొక్క పెన్షన్ పంపిణీ మీద మరి వారి యొక్క హామీ ఇవ్వాలని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఏ యొక్క కార్యాచరణ మేము చేసినా వారికి తగిన పాఠం తగిన మూల్యం చెల్లిస్తామని కూడా తెలియజేస్తూ మేమందరం కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.